రాకల పండుగ అయిపోయింది. ఇంకో 2 వారాలైతే గణేష్ పండుగ, అటెనక బతుకమ్మ, దుర్గమ్మ నవరాత్రులు, దసరా వరుస పెట్టి పండుగలే పండుగలు. ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి గుళ్ళ కాడ పూజలు వ్రతాలు నడుస్తున్నాయి. కానీ ఈ నెల ఇంకో పండుగ కూడా ఉన్నదుల్లో, కాకుంటే అంతగా చేయరు. గీడ తప్ప ఇంకేడ కనబడదు. గంత స్పెషల్ ఏందంటే కట్టెల మీద నిలబడి టక్క టక్క నడుస్తున్నారు పోరలు. మంచిగా ప్రాక్టీస్ అయినట్టున్నారు. వీళ్ళు పోటీలు పెట్టుకున్నట్టున్నారు. నడిచి నడిచి అలిసిపోయి గోడకు నిలబడ్డారు. ఆదిలాబాద్ జిల్లాల ఆదివాసుల కోడంగ్ పండుగిది. 17 శ్రావణ మాసంలా నెల రోజులు చేస్తారు. అడవిలా ఎదురు బొంగులు కొట్టుకొచ్చి ఇట్లా తయారు చేస్తారు. చిన్న పోరలు పెండ్లి కానోళ్ళు ఆడతారట. ఇట్లా కోడంగ్ అంటే గుర్రాలని అర్థమట. మా దోస్తులు అందరూ కలిసి ఎవరు జాదా దూరంగా వెళ్తే వాడు విన్ అవుతారు. ఈ టైంలోనే ఎందుకు చేస్తారని ఊరోళ్ళని అడిగితే, వర్షాకాలంలో బురదలు ఉంటాయి, పాములు తేళ్లు ఉంటాయి, వాటి గురించి కాపాడడానికి పిల్లలు తీసుకువెళ్తారు. గదన్నట్టు ఆనలకు గల్లీలు చిత్తడి ఉంటాయి. పురుగు ఊసి ఉంటది. కాళ్లకు బురదంటకుండా శలకల కాడికి పోతప్పుడు పాములకెళ్ళి కాపాడతాయని ఇట్లా చేస్తారన్నట్టు. పొలాల అమాస దాకా నడుస్తుంది. శివరంలో పడేసి అది పూజ చేస్తారు. పూజ చేసినాక అందరూ క్షేమంగా ఉండాలా, పాడి పంటలు మంచిగా పండాలా. నిన్నీయాల కాదు, ఏండ్ల కాంచెలు వస్తున్న ఆచారం. మరి కాలం మారిన ఆదివాసుల పద్ధతులు పండుగలైతే ఎప్పటికి మారేయబ్బా.